మై యూట్యూబ్ జర్నీ పార్ట్ 5 కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు చూపించకూడదు అన్నానంటే, వాళ్ళు రొటీన్గా ఇంట్లో మన వాయిస్ వింటూ ఉంటారు కాబట్టి అది చూపించినప్పుడు వాళ్ళు అరే ఏంటి అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి కామెంట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇంట్లో వాళ్ళకే నచ్చలేదు, ఇంకా వీడియో పోస్ట్ చేస్తే దీనికి అన్ని వ్యూస్ వస్తాయా, మనం ఇంకా గెటిన్ అవ్వగలుగుతామా అని చెప్పి అక్కడే డిసప్పాయింట్ అయిపోతారు. కానీ ఎప్పుడు మీరు అలా అనుకోవద్దు. ఇంట్లో వాళ్ళైతే రొటీన్గా వాయిస్ వినడం వల్ల అలా అంటారు, కానీ మీరు పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియోని చాలామంది చూస్తారు. అందరికీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చకూడదు అని కూడా లేదు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని తక్కువ చేయాలని కాదు, కానీ కాకుంటే మన వాయిస్ విని వాళ్ళకి అలా అనిపిస్తుంది అంతే, అది కామన్ ఎవరికన్నా. ఇంకోటి ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసిన వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయొద్దండి, ఏ ఒక్క ఐటెం తీసుకోకండి అని కొంతమంది చెప్తున్నారు. ఎక్కువ కాకుండా కొంత డబ్బులైనా ఇన్వెస్ట్ చేసి మనం కొన్ని ఐటమ్స్ కొనాల్సిందే. అవేంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.